ఐఎస్ నా పేరు ఎప్పుడు మీరు చూసిన ఆర్కిటెక్ట్ ఛానల్ గైస్ ఇవాళ నేను మీకు మై ఎస్క్యూఎల్ సర్వర్ ని ఎట్లా మీ యొక్క ల్యాప్టాప్ లో కానీ పీసీలో కానీ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి చూపిస్తాను. మై ఎస్క్యూఎల్ సర్వర్ గైస్ వర్క్ స్పేస్ కాదు, అట్లానే మై ఎస్క్యూఎల్ షెల్ కూడా కాదు. జస్ట్ మై ఎస్క్యూఎల్ సర్వర్ మాత్రమే నేను చూపిస్తాను ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది. స్టార్టెడ్. దానికోసం ముందు మీరు ఫస్ట్ మీ యొక్క పీసీలో కానీ ల్యాప్టాప్ లో కానీ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసేసి మై ఎస్క్యూఎల్ అని ఓపెన్ చేసి MySQL వచ్చేసి ఎంటర్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ లింక్ www.mysql.com అనేది వెబ్సైట్ ఉంటుంది. దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేశాక ఇక్కడ పైన mysql.com పక్కన డౌన్లోడ్స్ అనే సింబల్ ఉంది. దాంట్లోకి అయితేనండి. దాంట్లోకి వెళ్ళాక బాటమ్ లోకి వస్తే ఇక్కడ MySQL కమ్యూనిటీ GPL డౌన్లోడ్స్ అని ఉంది. దాంట్లోకి అయితే వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళాక MySQL ఇన్స్టాలర్ ఫర్ విండోస్ దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ యొక్క MySQL విండోస్ ఎంఎస్ఐ ఇన్స్టాలర్ వర్షన్ 8.0.30 ఒక దాన్ని 400 MB ఉంది 30 చూసుకోండి గైస్. దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నో థ్యాంక్స్ జస్ట్ స్టార్ట్ మీ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయ్యేదాకైతే వెయిట్ చేయండి గైస్. MySQL ఎంఎస్ఐ ఇన్స్టాలర్ లేటెస్ట్ వర్షన్ అయితే నాది అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయాక మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి డిస్పీసీలోకి వెళ్ళి డౌన్లోడ్స్కి అయితే వెళ్ళండి. డౌన్లోడ్స్ లోకి వెళ్ళాక మీరు మీ డౌన్లోడ్ చేసింది లొకేట్ చేసేసి ఇదిగోండి MySQL సర్వర్ ఇన్స్టాలర్ కమ్యూనిటీ అనేది ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక పాప్ ప్రిపేరింగ్ టు ఇన్స్టాల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎస్ అనేది నొక్కాలి. నెక్స్ట్ స్టెప్ కోసం ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. గైస్ ఇప్పుడైతే మీరు ఇక్కడ మీకు డెవలపర్ డిఫాల్ట్ కావాలా, లేకపోతే ఈ సర్వర్ కావాలా, లేకపోతే క్లయింట్ వర్క్ కావాలా, లేకపోతే MySQL ప్రతి ప్యాకేజ్ కావాలా, ఇక్కడైతే మీరు అయితే చూస్ చేసుకోవాలి. బట్ నాకు ఏమొద్దు, జస్ట్ నాకు MySQL సర్వర్ ఒకటే కావాలి కాబట్టి నేను కస్టమ్ అయితే సెట్ చేసుకున్నాను. కస్టమ్ అయితే సెట్ చేసుకొని నెక్స్ట్ అయితే వెళ్ళండి. నెక్స్ట్ వెళ్ళాక ఇక్కడ మీకు MySQL సర్వర్స్ లో ప్లస్ సింబల్ నొక్కి మళ్ళీ ఇంకోసారి నొక్కితే ఇక్కడ MySQL సర్వర్ ఉంటుంది. దీన్ని గ్రీన్ ఆరో మార్క్ నొక్కితే ఇది ఇన్స్టాలేషన్స్ లోకి అయితే వచ్చేసింది. మీకు ఇంకా అప్లికేషన్స్ ఉంటాయి ఇక్కడ వర్క్ బెంచ్ అని, విజువల్ స్టూడియో అని ఇక్కడ ఇంకా ఉంటాయి. మీకు కావాలంటే ఇవి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు యూజ్ చేయాలనుకుంటే. బట్ నాకు MySQL సర్వర్ ఒకటే కావాలి, అందుకని నేను MySQL సర్వర్ ఒకటి ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ మీరు తీసండి. ఇక్కడ మీకు ఈ యొక్క డైరెక్టరీ పాత్ కనుక ఇక్కడ మీకు ఈ డైరెక్టరీ పాత్ కనుక మార్చుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క డైరెక్టరీ పాత్ విండోస్ సి కాకుండా విండోస్ టీ డ్రైవ్ లో కానీ మీకు ఇష్టం వచ్చిన డైరెక్టరీ పాత్ లో అయితే పెట్టుకోండి. నేనైతే అంతే డిఫాల్ట్ వదిలేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసేసి ఎగ్జిక్యూట్ అయితే చేయండి. ఇన్స్టాలింగ్ అయితే ప్రోగ్రెస్ లో ఉంది. ప్రోగ్రెస్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అయితే వెళ్ళండి. ఇక్కడ రెడీ కాన్ఫిగర్ చేయాలి మనం. ఇక్కడ ఈ వచ్చేసి డిఫాల్ట్ ఉంచేసేయండి. పోర్ట్ అలానే ఎక్స్ ప్రోటోకాల్ ప్రోటీన్ మొత్తం డిఫాల్ట్ ఉంచండి, ఏం చేంజ్ అవ్వదు. ఒకవేళ మీ ఓన్ సర్వర్స్ ఉంటే వాటి యొక్క పోర్ట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఓన్ సర్వర్ లేకపోతే లోకల్ హోస్ట్ సర్వర్ పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎంటర్ చేయండి. వాళ్ళు ఇచ్చిన వర్క్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి మీరు MySQL కి. నేను MySQL పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ MySQL పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మీరు కొత్తగా పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే మీరు యాడ్ న్యూ పాస్వర్డ్ అని వస్తుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి డిలీట్ చేశాను కాబట్టి నాకైతే ఇట్లా అడుగుతుంది. పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాక మీకు ఇట్లా అయితే వస్తుంది. ఇక్కడ మీరు స్టార్ట్ MySQL సర్వర్ సిస్టమ్ స్టార్ట్అప్ అంటే మీరు స్టార్ట్అప్ ప్రాసెస్ లోనే MySQL సర్వర్ ని కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఇదైతే టిక్ ఇచ్చేయండి, లేకపోతే అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసేసి నెక్స్ట్ కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ కి వెళ్ళాక ఇవన్నీ లాక్ ఫైల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి మనం. సో ఎగ్జిక్యూట్ మీద అయితే నొక్కండి. ఈ ఫైల్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి.
ఎగ్జిక్యూట్ అయిపోయాక ఫినిష్ చేయమనుకోండి, అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. ఇప్పుడు మై ఎస్క్యూఎల్ సర్వర్ అయితే సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయ్యింది. ఇప్పుడు దాన్ని అయితే ఓపెన్ చేద్దాం మనం. మీరు విండోస్ ప్యానల్ ఓపెన్ చేసి దీని మీద విండోస్ కమాండ్ లైన్ ప్రాబ్లం మీద క్లిక్ చేస్తే మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అయితే అడిగింది. సో మనం పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. పాస్వర్డ్ అయితే ఇచ్చేసింది. సో మనం ఒక కమాండ్ అయితే రన్ చేద్దాం. సో ఇట్లా అయితే మీరు మై ఎస్క్యూఎల్ అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.